ఈ వీడియోలో మనం గ్రామర్ నేర్చుకోబోతున్నాం. సో ఇప్పుడు ప్రతి స్టూడెంట్కి లేదంటే ప్రతి యూత్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్గా రావాల్సిన స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్. మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి అంటే, ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడగలగాలి అంటే ఈ గ్రామర్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో మనకి గ్రామర్ గురించి నేర్చుకోవాలి అంటే మెయిన్గా నేర్చుకోవాల్సిన టాపిక్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇంగ్లీష్ గ్రామర్లో అండ్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్లో మన కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ అవ్వాలన్నా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలుసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో టైప్స్ ఉంటాయి, ఆ టైప్స్లో మళ్ళీ ఇంకొక టైప్స్ ఉంటాయి. అలాగా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టాపిక్ని కనుక మనం డీటెయిల్డ్గా నేర్చుకున్నట్టయితే కనుక మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడానికైనా ఇంగ్లీష్ మాట్లాడడానికైనా చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియోలో నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి డీటెయిల్గా, వాటిలో ఉన్న టైప్స్ ఏంటి, ఆ టైప్స్ గురించి డీటెయిల్గా ప్రతిదీ కూడా డీటెయిల్గా చెప్పబోతున్నాను. మీరు ఈ వీడియో ఒక్కటి చూసినట్టయితే మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ఫుల్గా క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలియాలన్నా, దాంట్లో ఉన్న టైప్స్ తెలియాలన్నా అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ తెలుసుకోవాలి కదా. సో డెఫినేషన్ చూద్దాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డెఫినేషన్ వచ్చేసి, అకార్డింగ్ టు వర్డ్స్ వి యూజ్ ఇన్ సెంటెన్స్ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ద గ్రూప్స్. సో ఇప్పుడు ఏంటి అంటే, మనం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు, ఇంగ్లీష్లో రాస్తున్నప్పుడు సెంటెన్సెస్ రాస్తాము లేదా సెంటెన్సెస్ మాట్లాడతాం. ఆ సెంటెన్సెస్ ఏంటి అసలు, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని సెంటెన్స్ అంటాం. అంటే సెంటెన్స్లో మనకి వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ ప్రతి ఒక్క వర్డ్కి ఒక యూజ్ ఉంటుంది. ఒక సెంటెన్స్ తీసుకుందాం, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఈ సెంటెన్స్లో మనకి ద సన్ ఇలా వర్డ్స్ ఉన్నాయి. మనకి ద అనే వర్డ్కి ఒక యూజ్ ఉంటుంది, సన్ అనే వర్డ్కి ఒక యూజ్ ఉంటుంది. అలా ఎలా యూజ్ అవుతాయి, ఆ వర్డ్స్ యొక్క యూజ్ ప్రకారం మనకి 8 గ్రూప్స్గా డివైడ్ చేస్తాం. ఆ 8 గ్రూప్స్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి నౌన్. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ వచ్చేసి ప్రొనౌన్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో థర్డ్ టైప్ వచ్చేసి వెర్బ్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫోర్త్ టైప్ వచ్చేసి యాడ్వర్బ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫిఫ్త్ టైప్ వచ్చేసి యాడ్జెక్టివ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో సిక్స్త్ టైప్ వచ్చేసి ప్రిపోజిషన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో సెవెంత్ టైప్ వచ్చేసి కంజంక్షన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎయిత్ టైప్ వచ్చేసి ఇంటర్జంక్షన్. సో ఈ 8 టైప్స్ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగాలన్నమాట. అండ్ ఈ 8 టైప్స్ దేనికి ఏది యూస్ చేస్తాం, అండ్ ఈ 8 టైప్స్ గురించి డీటెయిల్గా కూడా నేను ఈ వీడియోలోనే చెప్తాను. సో ఇప్పుడు ఒక్కొక్క టైప్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొదటిది నౌన్. ఈ నౌన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు ఫస్ట్ నౌన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం సెంటెన్స్ రాస్తున్నప్పుడు ఎవరి గురించి అయితే సెంటెన్స్ రాస్తున్నామో అదే నౌన్ అనమాట. ఇప్పుడు మనం ఒక తాజ్మహల్ గురించి సెంటెన్స్ రాస్తున్నాం అనుకోండి, తాజ్మహల్ అనేది నౌన్. ఒక రామ్ అనే అబ్బాయి గురించి రాస్తున్నాం అనుకోండి సెంటెన్స్, అది నౌన్. సో ఆల్ నేమింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ నౌన్స్. అవి ఇప్పుడు లైక్ నేమ్స్ ఆఫ్ ద పర్సన్స్, నేమ్ ఆఫ్ ద ప్లేసెస్, నేమ్ ఆఫ్ ద థింగ్స్, నేమ్ ఆఫ్ ది యానిమల్స్, నేమ్ ఆఫ్ ది బర్డ్స్, ఇలా అన్నిటి యొక్క నేమ్స్ని మనం ఈ నౌన్స్తో పిలుస్తాము. అలాగే నేమ్ ఆఫ్ ద ప్లేసెస్, ఇలాంటివన్నీ కూడా అన్ని నేమ్స్ కూడా మనకి నౌన్స్లోకే వస్తాయి. అండ్ సెంటెన్స్ ఎవరి గురించి అయితే వాళ్ళనే నౌన్ అని కూడా పిలుస్తాం మనం. మనకి నౌన్స్లో 5 టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉంటాయి. సో టైప్స్ ఆఫ్ నౌన్స్ చూద్దాం ఇప్పుడు. టైప్స్ ఆఫ్ నౌన్స్ వచ్చేసి ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, ఈ మెటీరియల్ నౌన్. ఈ 5 టైప్స్ కూడా నౌన్లో యొక్క టైప్స్. నౌన్లో ఫస్ట్ టైప్ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ గురించి తెలుసుకుందాం. సో ప్రాపర్ నౌన్ ఏంటి అంటే, దిస్ నౌన్ స్పెసిఫైస్ అబౌట్ పర్టిక్యులర్ ప్లేస్, పర్టిక్యులర్ పర్సన్ ఆర్ పర్టిక్యులర్ యానిమల్ ఆర్ పర్టిక్యులర్ థింగ్. ఎవరైనా పర్సన్ గురించి కానీ, ప్లేస్ గురించి కానీ, యానిమల్ గురించి కానీ, థింగ్ గురించి కానీ సెంటెన్స్లో కనుక స్పెసిఫై చేస్తే దాన్ని ప్రాపర్ నౌన్ అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. రామ్ ఈజ్ ఏ గుడ్ బాయ్. ఈ సెంటెన్స్లో పర్టిక్యులర్ పర్సన్ అంటే రామ్ అనే పర్టిక్యులర్ పర్సన్ని మనం స్పెసిఫై చేస్తాం కాబట్టి ఇక్కడ రామ్ అనే అతను ప్రాపర్ నౌన్గా పిలువబడతాడు.
నౌన్స్లో సెకండ్ టైప్ కామన్ నౌన్. కామన్ నౌన్ డెఫినేషన్ వచ్చేసి దిస్ నౌన్ గివ్స్ జనరల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సమ్ పీపుల్. ఇప్పుడు ప్రాపర్ నౌన్లో పర్టిక్యులర్ పర్సన్ రామ్ అనే అబ్బాయి గురించి మాత్రమే స్పెసిఫై చేస్తున్నాం కాబట్టి అది ప్రాపర్ నౌన్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, గర్ల్స్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ టు ద బాయ్స్. పర్టిక్యులర్ పర్సన్ గురించి మాట్లాడట్లేదు, కామన్గా గర్ల్స్ గురించి బాయ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇలా కొంతమంది పీపుల్ గురించి లేదంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ గురించి జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కామన్ నౌన్ అంటాం. నెక్స్ట్ థర్డ్ టైప్, నౌన్లో థర్డ్ టైప్ కలెక్టివ్ నౌన్. దిస్ నౌన్ స్పెసిఫైస్ అబౌట్ గ్రూప్ ఆఫ్ థింగ్స్, యానిమల్స్, గ్రూప్ ఆఫ్ పర్సన్ అండ్ గ్రూప్ ఆఫ్ ప్లేసెస్. ఇప్పుడు మనం గ్రూప్ ఆఫ్ థింగ్స్ గురించి మాట్లాడితే అది కలెక్టివ్ నౌన్. గ్రూప్ ఆఫ్ యానిమల్స్, గ్రూప్ ఆఫ్ పర్సన్స్, అలా ఎవరైనా ఒక గ్రూప్ గురించి మాట్లాడితే కనుక అది కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, పెన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ రైటింగ్. ఇక్కడ నౌన్ వచ్చేసి పెన్స్ గురించి చెప్తున్నాం, కానీ ఇక్కడ గ్రూప్ ఆఫ్ థింగ్స్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ నౌన్ అనేది ఏ టైప్, కలెక్టివ్ నౌన్ టైప్ అవుతుందన్నమాట. నౌన్లో నెక్స్ట్ టైప్ అబ్స్ట్రాక్ట్ నౌన్. దిస్ నౌన్ స్పెసిఫైస్ అబౌట్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ అండ్ దిస్ నౌన్స్ ఆర్ ఇంటాంజిబుల్ అండ్ అన్కౌంటబుల్. ఎప్పుడైనా సరే నౌన్స్లో కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ ఉంటాయి. కౌంటబుల్ అంటే కౌంట్ చేయగలిగేవి. ఇందాక చూడండి నౌన్స్ వచ్చేసి పెన్స్ని మనం కౌంట్ చేయగలం, సో అలాంటివి కౌంటబుల్ నౌన్స్ అవుతాయి. కొన్ని అన్కౌంటబుల్ నౌన్స్ ఉంటాయి, అంటే ఇప్పుడు మంచితనం లేదంటే హ్యాపీనెస్, ఇలాంటివి మనం నిజాయితీ, లాయల్టీ, ఇలాంటివి మనం కౌంట్ చేయలేం కదా, సో ఇలాంటివి అన్కౌంటబుల్ నౌన్స్. ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేవి అన్కౌంటబుల్ నౌన్స్ కేటగిరీ అనమాట. ఈ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేవి ఒక నౌన్ యొక్క క్వాంటిటీ అండ్ క్వాలిటీ గురించి మాట్లాడతావి, అండ్ అలాగే ఇంటాంజిబుల్ అండ్ ఇన్కౌంటబుల్ అంటే పెంచలేనివి, తగ్గించలేనివి లేదా కౌంట్ చేయలేనివి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి, హానెస్టీ, గుడ్ విల్, వీటిని మనం కౌంట్ చేయలేము. ఒక పర్సన్కి హానెస్టీ ఎంత ఉందో మనం కౌంట్ చేయలేము, అండ్ ఒక పర్సన్ యొక్క గుడ్ విల్ ఉంటుంది, ఆ గుడ్ విల్ని కూడా మనం కౌంట్ చేయలేం కదా. అలాగే పెన్స్ అనుకోండి, 1 2 3 అని చెప్పేసి మనం కౌంట్ చేసి చెప్పగలం, అలా గుడ్ విల్ని, హానెస్టీని కౌంట్ చేయలేం కదా. సో ఇలాంటి ఈ నౌన్స్ అన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్లోకి వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ టైప్ నౌన్స్లో మెటీరియల్ నౌన్. దిస్ నౌన్ స్పెసిఫై అబౌట్ మెటీరియల్స్. సో మెటీరియల్ నౌన్ అంటే ఏం లేదు, జస్ట్ మెటీరియల్ని స్పెసిఫై చేస్తే మెటీరియల్ నౌన్ అంటాము. ఎగ్జాంపుల్ గోల్డ్, సిల్వరు, అల్యూమినియం, ప్లాటినం, ఇలాంటివన్నీ కూడా మనం మెటీరియల్స్ కదా, ఆ మెటీరియల్స్ని స్పెసిఫై చేసే నౌన్సే మెటీరియల్ నౌన్స్ అని అంటాము. సో ప్రతి సెంటెన్స్లోని కన్ఫర్మ్గా నౌన్ అనేది ఉంటుంది. ఆ నౌన్ ఏ టైప్ అనేది తెలుసుకోవడం కూడా ముఖ్యం. సో ఇప్పుడు మనం నౌన్స్ యొక్క ఆ టైప్స్ ఎలా యూజ్ అవుతాయి అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్తో నేర్చుకున్నాం కదా. నౌన్స్లో ఇంపార్టెంట్ టాపిక్ చాలామంది గ్రామర్ నేర్చుకున్నప్పుడు స్కిప్ చేసే పార్ట్ ఇదే. సో ఇవి చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవడం. 6 గోల్డెన్ రూల్స్ ఆఫ్ నౌన్స్. ఇప్పుడు నౌన్స్ యూస్ చేస్తున్నప్పుడు మనకి కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు నౌన్స్ యూస్ చేసి సెంటెన్సెస్ రాస్తున్నా, అండ్ అలాగే నౌన్స్ యూస్ చేసి మనం ఫ్రేమ్ చేస్తున్న సెంటెన్సెస్ మాట్లాడుతున్నా, మనం కొన్ని రూల్స్ అనేవి పాటించాల్సి ఉంటుంది. ఆ వాటిని గోల్డెన్ రూల్స్ ఆఫ్ నౌన్స్ అంటారు. ఇవి 6 ఉంటాయి. ఫస్ట్ది, సమ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ ప్లూరల్, దే కాంట్ బి యూజ్డ్ ఎస్ సింగులర్. మనం మాట్లాడేటప్పుడైనా రాసేటప్పుడైనా కొన్ని నౌన్స్ ఉంటాయి, ఆ నౌన్స్ మనం సింగులర్లో యూజ్ చేయం, ఎప్పుడు అవి ప్లూరలే. ఎగ్జాంపుల్ స్పెక్టికల్, సిజర్, సాక్స్. సో చూసారు కదా ఎగ్జాంపుల్స్, స్పెక్టికల్, సిజర్, సాక్స్, ఈ 3 కూడా ప్లూరల్లోనే ఉన్నాయి. వీటిని అంటే ఇప్పుడు సిజర్ లేదంటే సాక్, స్పెక్టికల్ అని సింగులర్గా మనం యూస్ చేయకూడదు. ఎప్పుడు మాట్లాడినా రాసినా అవి అలాగే యూస్ చేయాలి, అవి ఎప్పుడు ప్లూరల్లోనే ఉంటాయి. గోల్డెన్ రూల్స్ ఆఫ్ నౌన్స్లో సెకండ్ రూల్, సమ్ నౌన్స్ సీమ్స్ టు బి ప్లూరల్ బట్ దే హ్యావ్ టు యూజ్ ఎస్ సింగులర్. కొన్ని నౌన్స్ ఎలా ఉంటాయంటే ఎస్ ఉంటాయి లాస్ట్లో, అవి ప్లూరల్లా కనిపిస్తాయి చూడడానికి, కానీ అవి ప్లూరల్ కాదు, ఎప్పుడు సింగులరే. ఆ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, పాలిటిక్స్, ఎకనామిక్స్, ఇవన్నీ చూడడానికి లాస్ట్లో ఎస్ వచ్చి ప్లూరల్లా కనిపిస్తున్నాయి, కానీ మ్యాథమెటిక్స్ అంటే ఒక సబ్జెక్ట్, ఫిజిక్స్ అంటే ఒక సబ్జెక్ట్, అవి ఎప్పుడు సింగులరే కానీ చూడడానికి మాత్రం ప్లూరల్లా కనిపిస్తాయి. గోల్డెన్ రూల్ ఆఫ్ నౌన్స్లో థర్డ్ వచ్చేసి సమ్ నౌన్స్ హ్యావ్ సేమ్ ఫామ్ ఇన్ ప్లూరల్ అండ్ సింగులర్. సో ఇప్పుడు కొన్ని నౌన్స్ ఎలా ఉంటాయంటే సింగులర్లోని సేమ్ వర్డ్ ఉంటుంది, ప్లూరల్లోని సేమ్ వర్డ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ షీప్, ఫిష్. షీప్ సింగులర్ అయినా షీపే,
అలాగే ప్లూరల్ అయినా షీపే. ఫిష్ కూడా అంతే, ఒక ఫిష్ ఉన్న ఫిష్ అనే అంటాము, 10 ఫిష్లు ఉన్న ఫిష్ అని మాత్రమే అంటాము. దానికి ఇంకా ప్లూరల్ ఫామ్ వేరేగా ఏమీ ఉండదు. సింగులర్ ఫాము ప్లూరల్ ఫాము సేమ్. గోల్డెన్ రూల్స్లో రూల్ 4, సమ్ నౌన్స్ హ్యావ్ నో ప్లూరల్ ఫార్మ్స్, దే హ్యావ్ టు బీ యూజ్డ్ ఇన్ సింగులర్. కొన్ని వాటికి ఏంటంటే ఎప్పుడూ ప్లూరల్ ఫామ్ ఉండదు, ప్లూరల్ ఫామ్లో యూజ్ చేయకూడదు కూడా. ఒకవేళ లాస్ట్లో ఎస్ పెట్టేసి ప్లూరల్ ఫామ్ చేసి యూజ్ చేసుకుందామన్నా చేయకూడదు, అదే రూల్ అనమాట. ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్, అడ్వైస్, హెయిర్స్ అనకూడదు, అడ్వైజెస్ అనకూడదు, ఇన్ఫర్మేషన్స్ అనకూడదు. ఈ నౌన్స్ ఎప్పుడు కూడా సింగులర్లో మాత్రమే ఉండాలి. నెక్స్ట్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ నౌన్స్లో 5th, సమ్ నౌన్స్ హ్యావ్ టు బీ అన్చేంజ్డ్ ఇఫ్ దే ఆర్ ప్రిఫర్డ్ బై నెంబర్. సో ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా, నెంబర్ పక్కన రాస్తాము 300, 3000, 400, 4000 అని. ఇప్పుడు మనం 100, 1000 అని విడిగా రాస్తే అవి ప్లూరల్గా యూస్ చేయొచ్చు. అదే ఈ వర్డ్స్ 1000, 100, ల్యాక్ ఇలాంటివి కనుక నెంబర్ పక్కన రాసామనుకోండి, ఇప్పుడు 3 పక్కన 100 రాసామనుకోండి, హండ్రెడ్స్ అని యూస్ చేయకూడదు, 100 అని మాత్రమే యూస్ చేయాలి. అదే నార్మల్గా 100 అని రాయాలి అనుకున్నా, హండ్రెడ్స్ అని రాయాలనుకున్నా పర్వాలేదు, కానీ నెంబర్ తర్వాత ఉంటే మాత్రం ఎప్పుడు ప్లూరల్లో యూస్ చేయకూడదు. లాస్ట్ గోల్డెన్ రూల్స్ ఆఫ్ నౌన్స్లో ఏంటి అంటే, దేర్ ఆర్ సమ్ నౌన్స్ which will be in the singular form but they have to be used in plural. సో ఈ లాస్ట్ రూల్ ఏంటంటే, కొన్ని చూడ్డానికి సింగులర్లా ఉంటాయి కానీ అవి ఎప్పుడు ప్లూరల్లోనే ఉంటాయి, ప్లూరల్లోనే యూస్ చేయాలి. ఎగ్జాంపుల్ పీపుల్, పోలీస్. ఇప్పుడు మనకి పీపుల్ అనేది చూడ్డానికి సింగులర్ వర్డ్లా కనిపిస్తుంది కానీ అది ప్లూరల్లానే యూస్ చేయాలి. పోలీస్ కూడా అంతే అనమాట. సో ఈ 6 గోల్డెన్ రూల్స్ ఆఫ్ నౌన్స్, మీరు నౌన్స్ యూస్ చేసే సెంటెన్సెస్ రాస్తున్నప్పుడు, ఏ సెంటెన్స్ రాసినా కన్ఫర్మ్గా నౌన్ యూస్ చేస్తాం కాబట్టి ప్రతి సెంటెన్స్ రాస్తున్నప్పుడు, ప్రతి సెంటెన్స్ మాట్లాడుతున్నప్పుడు మీరు ఈ 6 గోల్డెన్ రూల్స్ ఆఫ్ నౌన్స్ని గుర్తుపెట్టుకోవాలి. స్టార్టింగ్లో మీకు ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అంటే ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే, ఇంగ్లీష్లో సెంటెన్సెస్ రాస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ రూల్స్ అనేవి మీకు హ్యాబిచ్యుయేట్ అయిపోతాయి. అంటే ఆటోమేటిక్గా అలవాటు అయిపోవడం వల్ల మీకు అర్థమైపోతుంది ఎక్కడ రాస్తున్నాము, ఏ రూల్ ఫాలో అవుతున్నాము అని చెప్పేసి. బట్ ఇవి ఎక్కువ సెంటెన్సెస్ రాయడం ప్రాక్టీస్ చేస్తేనే మీకు బాగా గుర్తుంటాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ టైప్ నౌన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం కదా, ఇప్పుడు సెకండ్ టైప్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో సెకండ్ టైప్ వచ్చేసి ప్రొనౌన్స్. ఈ ప్రొనౌన్స్లో అసలు ప్రొనౌన్స్ అంటే ఏంటి, ప్రొనౌన్స్ డెఫినేషన్ ఏంటి, ప్రొనౌన్స్లో ఎగ్జాంపుల్స్ ఏంటి, దాంట్లో టైప్స్ ఏంటి, ఆ టైప్స్లో డీటెయిల్గా అంతా కూడా ప్రొనౌన్స్ గురించి డీటెయిల్గా ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ప్రొనౌన్స్ అంటే డెఫినేషన్ తెలుసుకుందాము. ప్రొనౌన్స్ ఆర్ ద వర్డ్స్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్ టు అవాయిడ్ రిపిటేషన్. సో ప్రతి సెంటెన్స్లో మనకి నౌన్ అనేది ఉంటుంది. సేమ్ నౌన్ గురించి ఇంకొక సెంటెన్స్ రాయాలి, అదే నౌన్ గురించి ఇంకొక 10 సెంటెన్స్ రాయాలన్నా ప్రతిసారి నౌన్ యూస్ చేయక్కర్లేకుండా నౌన్కి బదులుగా ఇలా అస్తమాను రిపీట్ చేయక్కర్లేకుండా నౌన్కి బదులుగా యూస్ చేసేదాన్ని ప్రొనౌన్ అని అంటాం. సో హీ, షీ, ఇట్ ఇలాంటివన్నీ కూడా. సో పర్సన్కి బదులుగా లేదా ప్లేస్కి బదులుగా ఆ సిచ్యువేషన్లో ఆ సెంటెన్స్లో ఉన్న నౌన్కి బదులుగా యూస్ చేసేదే ప్రొనౌన్. మనకి ప్రొనౌన్స్లో టోటల్గా 8 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ది పర్సనల్ ప్రొనౌన్స్, సెకండ్ది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, థర్డ్ది పొసెసివ్ ప్రొనౌన్స్, ఫోర్త్ది రెసిప్రోకల్ ప్రొనౌన్స్, ఫిఫ్త్ది ఇండిఫినిట్ ప్రొనౌన్స్, సిక్స్త్ది ఎంఫటిక్ ప్రొనౌన్స్, సెవెంత్ది ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్, ఎయిత్ది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఈ 8 టైప్స్ కూడా విత్ ఎగ్జాంపుల్స్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్తో ఇప్పుడు టైప్స్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. ప్రొనౌన్స్ 8 టైప్స్లో కూడా ఇంపార్టెంట్ టైప్ ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అనమాట. సో ఇప్పుడు ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అంటే తెలియాలి అంటే కనుక మనకి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఇవంటే ఏంటో కూడా తెలియాలి. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో, లేదంటే ఇప్పుడు నేను నా గురించి మాట్లాడుకుంటున్నాను అనుకోండి, నేను ఫస్ట్ పర్సన్ అవుతాను. ఇప్పుడు మీరు మీ గురించి మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మీరు ఫస్ట్ పర్సన్ అవుతారు. మీరు ఎవరితో అయినా చెప్తుంటే గనక వాళ్ళు సెకండ్ పర్సన్, లేదంటే మీరు ఇంకొకరి గురించి చెప్తుంటే గనక వాళ్ళు సెకండ్ పర్సన్. మీరు
ఇద్దరు పర్సన్స్ ఉండి ఇంకొక పర్సన్ గురించి మాట్లాడుకుంటే కనుక అది థర్డ్ పర్సన్ అవుతుంది. ఇవి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సో మనం ఫస్ట్ పర్సన్లో ప్రొనౌన్స్ ఏం యూస్ చేస్తామంటే ఐ సబ్జెక్ట్లో యూస్ చేస్తాం, మీ ఆబ్జెక్ట్లో యూస్ చేస్తాం. సబ్జెక్ట్ అంటే స్టార్టింగ్లో ఉండేది, ఆబ్జెక్ట్ అంటే లాస్ట్లో ఉండేది. సెకండ్ పర్సన్ గురించి చెప్తున్నప్పుడు మనం యూస్ చేసే సబ్జెక్టు ఆబ్జెక్టు కూడా యూ, మనం యూనే యూస్ చేస్తాము. నెక్స్ట్ థర్డ్ పర్సన్ గురించి చెప్తే కనుక హీ, షీ, ఇట్ ఇవి సబ్జెక్ట్లో యూస్ చేస్తాం. హిమ్, హెర్, ఇట్ ఇవి ఆబ్జెక్ట్లో యూస్ చేస్తాం. సో ఇప్పుడు సింగులర్ అయిపోయింది, ప్రతిదానికి ప్లూరల్ కూడా ఉంటుంది కదా, అలాగే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్కి కూడా ప్లూరల్ ఉంటుంది. సో మనం ప్లూరల్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్కి ఏం యూస్ చేస్తామో కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయితే సబ్జెక్ట్లో వి యూస్ చేస్తాం, ఆబ్జెక్ట్లో అస్ యూస్ చేస్తాం. అదే సెకండ్ పర్సన్ ప్లూరల్ అయితే సేమ్ సింగులరు ప్లూరలు, ఇక్కడ ఆబ్జెక్ట్ అయినా సబ్జెక్ట్ అయినా. సెకండ్ పర్సన్ అయితే యూ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సబ్జెక్ట్ అయితే దే, ఆబ్జెక్ట్ అయితే దెమ్. ఇవి పర్సనల్ ప్రొనౌన్స్, ఇవే ఇంపార్టెంట్ అయిన ప్రొనౌన్స్. ఇప్పుడు ఎవరి గురించి, పర్సన్ గురించి రాసిన, ప్లేస్ గురించి రాసిన, థింగ్ గురించి రాసిన ఎక్కువ యూస్ చేసే ప్రొనౌన్స్ ఏది అంటే ఈ పర్సనల్ ప్రొనౌన్స్ మాత్రమే. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. మెయిన్ ఏంటంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని గుర్తించడానికైనా ఏదైనా సరే సెల్ఫ్ అనే వర్డ్ వచ్చింది అంటే అది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అర్థం. సో సింగులర్ అనుకోండి మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హెర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్. అదే ప్లూరల్ అనుకోండి అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్. ఓకే, ఐడెంటిఫై చేయడం బాగానే ఉంది. అసలు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎప్పుడు యూస్ చేస్తాము అంటే మనంత నాది, లేదంటే నా యొక్క, మీ యొక్క అని మీకు సంబంధించిన విషయం, లేదంటే తనకు తానే చేసుకుంది, ఇలాంటి వర్డ్స్కి యూస్ చేసేటప్పుడు ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ ప్రొనౌన్స్లో నెక్స్ట్ టైప్ వచ్చేసి పొసెసివ్ ప్రొనౌన్స్. సో మనకి పొసెసివ్ ప్రొనౌన్స్ ఎప్పుడు యూస్ చేస్తాము అంటే ఏదైనా మన వస్తువు గురించి, లేదంటే మనం ఓన్ చేసుకున్న దాని గురించి, దేని మీద అయితే మనకి రైట్ ఉందో దాని గురించి మాట్లాడడానికి యూస్ చేసేది మనం ఈ పొసెసివ్ ప్రొనౌన్స్. ఆ బ్యాగ్ నాది, లేదంటే ఆ ఇల్లు నాది, లేదంటే ఆ కార్ నాది, తనది, అలా ఒకళ్ళ వస్తువు గురించి ఒకళ్ళు ఓన్ చేసుకున్నారు అని చెప్పడానికి మనం ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ యూజ్ చేస్తాము. సో ఇందులో కూడా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఉంది. ఫస్ట్ పర్సన్ అయితే మైన్, అవర్స్. సెకండ్ పర్సన్ అయితే యువర్స్. థర్డ్ పర్సన్ అయితే దేర్స్. నెక్స్ట్ హెర్స్, హిజ్. కానీ అన్ని ఇప్పుడు యువర్స్, అవర్స్, దేర్స్ ఇలా ఉందని చెప్పేసి ఇట్స్ అని యూజ్ చేయకూడదు. ఇట్స్ అనే వర్డ్ పొసెసివ్ ప్రొనౌన్స్లోకి రాదు. ఇట్స్ అనే వర్డే అసలు లేదు కాబట్టి సో మనం యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ప్రొనౌన్స్లో నెక్స్ట్ టైప్ వచ్చేసి రెసిప్రోకల్ ప్రొనౌన్స్. ఈ రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటే ఇప్పుడు మనకి ఒకరికొకరు, లేదంటే ఒకరు తర్వాత ఇంకొకరు, అలా పర్సన్స్ని రెసిప్రోకల్గా వాడడానికి ఈ ప్రొనౌన్స్ని యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ ఈచ్ అదర్, వన్ అదర్. ఒకరికొకరు మేము మాట్లాడుకుంటాం, వీ టాక్ ఈచ్ అదర్. అలా ఇలాంటి వర్డ్స్ని మనం రెసిప్రోకల్ ప్రొనౌన్స్గా యూస్ చేస్తాం. ఇండిఫినెట్ ప్రొనౌన్స్. ఈ ఇండిఫినెట్ ప్రొనౌన్స్ ఎప్పుడు యూస్ చేస్తాము అంటే అసలు ప్రొనౌన్స్ అంటే మనం నౌన్స్కి బదులుగా యూస్ చేస్తాం కదా, అసలు నౌనే తెలియనప్పుడు, అంటే నౌన్ స్పెసిఫిక్గా ఒక పర్సన్ అని, ఒక ప్లేస్ అని ఇలా ఏది స్పెసిఫై చేయనప్పుడు ఈ ఇండిఫినెట్ ప్రొనౌన్స్ని మనం యూస్ చేస్తాం. సో ఇండిఫినెట్ ప్రొనౌన్స్లోకి ఏమొస్తాయంటే సంబడి, ఎనీబడి, నోబడి, ఎవ్రీబడి, సంథింగ్, నథింగ్, ఆల్, ఫ్యూ, మెనీ, ఎవ్రీథింగ్, నో వన్, సమ్ వన్, ఎవ్రీ వన్, ఎనీవన్, ఎనీథింగ్. ఈ వర్డ్స్ అన్నీ కూడా మనకి ఇండిఫినెట్ ప్రొనౌన్స్లోకి వస్తాయి. ఇక్కడ మనం డెఫినెట్గా నౌన్ ఏంటని తెలియనప్పుడు ఈ ఇండిఫినెట్ ప్రొనౌన్స్ని మనం యూస్ చేస్తాం. దాంట్లో ఉన్న ఎగ్జాంపుల్సే ఇవి. నెక్స్ట్ ప్రొనౌన్స్లో నెక్స్ట్ టైప్ వచ్చేసి ఎంపటిక్ ప్రొనౌన్స్. ఎంపటిక్ ప్రొనౌన్స్ అంటే మెయిన్లీ క్రెడిట్ ఇవ్వడం. ఇప్పుడు నేనే మొత్తం చేశాను, లేదంటే తనే మొత్తం చేసింది, సో అతనే మొత్తం చేశాడు అన్న క్రెడిట్ ఇచ్చేదాన్ని మనం ఈ ఎంఫటిక్ ప్రొనౌన్స్ అంటాం. ఐ మై సెల్ఫ్ డిడ్ ఇట్, నా అంతటి నేనే చేశాను, సో క్రెడిట్ మొత్తం ఇక్కడ నాకు అని వస్తుంది కదా, ఇలాంటి ప్రొనౌన్స్ని మనం ఎంఫటిక్ ప్రొనౌన్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్. ఈ ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ చాలా ఈజీ అండ్ ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ మనం చాలా అంటే చాలా ఎక్కువ యూస్ చేస్తాం. ప్రొనౌన్స్లో మనం ఎక్కువ యూస్ చేసేది ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అండ్ పర్సనల్ ప్రొనౌన్స్. ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు క్వశ్చన్స్
అడగడానికి మనం ప్రొనౌన్స్ యూస్ చేస్తాం కదా. కొన్ని వర్డ్స్ WH వర్డ్స్ అంటాం, హూ, వేర్, విచ్, వాట్, హూమ్, ఇలా ఈ వర్డ్స్ అన్నిటినీ కూడా మనం ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అంటాం. సో ఆ పేరులోనే ఉంది కదా, ఇంటరోగేట్ అంటే ఏదైనా క్వశ్చనింగ్ చేసినప్పుడు యూస్ చేసే ప్రొనౌన్స్ని మనం ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అని అంటాము. నెక్స్ట్ ప్రొనౌన్స్లో లాస్ట్ టైప్ వచ్చేసి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్లో మనకి సింగులర్ ప్లూరల్ ఉంటుంది. డెమాన్స్ట్రేట్ అంటే ఒక పర్సన్ లేదా ఒక ఆబ్జెక్ట్ లేదంటే ఒక థింగ్ ప్లేస్ని చూపించడాన్ని, దిస్, దట్, దీస్, దోస్, క్వాంటిటీ, ప్లేస్ ఇలాంటివి చూపించడాన్ని మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ని అయితే యూస్ చేస్తాము. ఎగ్జాంపుల్స్ వచ్చేసి దిస్, దట్, దీస్, దోస్. నెక్స్ట్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో థర్డ్ది వెర్బ్. మనం 1-2 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 1 and 2 టైప్స్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు థర్డ్ టైప్ అయిన వెర్బ్ గురించి కూడా డెఫినేషన్, టైప్స్ ఇలా విత్ ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం. వెర్బ్ డెఫినేషన్ వచ్చేసి ద వర్డ్ విచ్ డినోట్స్ యాక్షన్. సో ఇప్పుడు మనం సెంటెన్స్ రాసినప్పుడు ఆ సెంటెన్స్లో ఒక వర్డ్ నౌన్ ఏం చేస్తున్నాడు లేదంటే ప్రనౌన్ ఏం చేస్తున్నాడు అని తెలుపుతుంది కదా, ఆ వర్డ్నే వెర్బ్ అంటాం. ఇప్పుడు రామ్ ఈజ్ ఈటింగ్. సో రామ్ ఈజ్ ఈటింగ్, రామ్ ఏం చేస్తున్నాడని ఏ వర్డ్ చెప్తుంది, రామ్ ఏం చేస్తున్నాడో రామ్ యాక్షన్ గురించి ఈటింగ్ అనే వర్డ్ చెప్తుంది. అంటే ఇక్కడ ఈటింగ్ అనేది వెర్బ్ అవుతుంది. అలా నౌన్ కానీ ప్రనౌన్ కానీ ఏం యాక్షన్ చేస్తున్నారు, ఏం వర్క్ చేస్తున్నారు అని తెలిపే వర్డ్ని మనం వెర్బ్ అంటాం. ఈ వెర్బ్లో కూడా మనకి టైప్స్ ఉన్నాయి, అవి తెలుసుకుందాము. వెర్బ్లో మనకి మెయిన్గా 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఆక్సిలరీ వెర్బ్, సెకండ్ది మెయిన్ వెర్బ్స్ ఆర్ లెక్సికల్ వెర్బ్స్. సో మనకి ఫస్ట్ టైప్ ఆక్సిలరీ వెర్బ్స్ 24 వర్డ్స్ ఉంటాయి. ఆ 24 వర్డ్స్ మళ్ళీ 2 కేటగిరీస్గా డివైడ్ అయ్యాయి. ఫస్ట్ది ప్రైమరీ ఆక్సిలరీస్ 11 ఉంటాయి, సెకండ్ది మోడల్ ఆక్సిలరీస్ 13 ఉంటాయి. సో ఫస్ట్ టైప్ 11 + 3 13 24, ఇవన్నీ ఈ 2 టైప్స్ కలిపితే మనకి ఆక్సిలరీ వెర్బ్స్ అవుతాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ టైప్ మెయిన్ వెర్బ్స్. ఈ మెయిన్ వెర్బ్స్నే మనం లెక్సికల్ వెర్బ్స్ అని కూడా అంటాము. సో ఈ మెయిన్ వెర్బ్స్ కూడా 2 టైప్స్గా డివైడ్ అయ్యాయి, రెగ్యులర్ వెర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వెర్బ్స్. సో ఈ టైప్స్ గురించి డీటెయిల్గా కూడా ఇప్పుడు చూద్దాము. మనకి ఆక్సిలరీ వెర్బ్స్ 24 ఉంటాయని చెప్పాను కదా, అందులో ప్రైమరీ ఆక్సిలరీస్ 11 ఉంటాయి కదా. ఈ ప్రైమరీ ఆక్సిలరీస్ ఏంటి అంటే పొజిషన్ని, పొసెషన్ని, యాక్షన్ని తెలియజేస్తాయి. సో పొజిషన్ అంటే ఎక్కడున్నాడో, నౌన్ ఎక్కడున్నాడో అని తెలిసేలా చేసేవి ఇవి. అండ్ పొసెషన్ అంటే హక్కు, అండ్ యాక్షన్ అంటే వర్క్ని డినోట్ చేస్తాయి అన్నమాట ఈ ఆక్సిలరీ ప్రైమరీ ఆక్సిలరీస్. వెర్బ్లో ఫస్ట్ టైపు ఆక్సిలరీ వెర్బ్స్ కదా, అందులో సెకండ్ టైప్ ఈ మోడల్ ఆక్సిలరీస్. ఇవి టోటల్గా 13 ఉంటాయి. ఆ 13 ఏంటి అంటే విల్, షెల్, కెన్, మే, మస్ట్, నీడ్ టు, ఆట్ టు, వుడ్, షుడ్, కుడ్, మైట్, యూజ్ టు, డేర్ టు. ఇవన్నిటిలో కూడా మెయిన్గా ఈ మోడల్ ఆక్సిలరీస్ ఎందుకు యూజ్ చేస్తామంటే పర్మిషన్ కోసం, రిక్వెస్ట్ కోసం, హెల్ప్ కోసం ఇలాంటి వర్డ్స్ని మనం యూజ్ చేస్తామన్నమాట. పర్మిషన్ ఇవ్వడానికి, తీసుకోవడానికి, సో మన ఇంట్రెస్ట్ని తెలపడానికి, అలాంటి వాటిలన్నీ కూడా ఈ మోడల్ ఆక్సిలరీస్ అనేవి యూజ్ చేస్తాము. ఈ 13 కూడా మోడల్ ఆక్సిలరీస్కి వస్తాయి. ఈ మోడల్ ఆక్సిలరీస్ వెర్బ్స్లో చాలా ఇంపార్టెంట్, అలాగే సెంటెన్స్లో కూడా ఇంపార్టెంట్. ఈ మోడల్ ఆక్సిలరీస్ మొత్తం కూడా సెంటెన్స్ని మార్చేస్తాయి. షుడ్ ప్లేస్లో మీరు వుడ్ పెట్టినా, కుడ్ ప్లేస్లో షెల్ పెట్టినా, ఇలా షెల్, షుడ్ ఇలాంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ కూడా మొత్తం మనకి సెంటెన్సెస్నే తేడా చేసేస్తాయి అన్నమాట. సో ఈ మోడల్ ఆక్సిలరీస్ యూస్ చేసినప్పుడు మనం చాలా కేర్ఫుల్గా యూస్ చేయాలి. ఇప్పుడు మనకి మెయిన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలాంటి వాటిల్లో మనకి సెంటెన్స్ కరెక్షన్ క్వశ్చన్స్ అవి ఇస్తారు కదా, అలాంటి దాంట్లో కూడా ఎక్కువ ఇవే ఇస్తారు. విల్ ప్లేస్లో మే పెట్టి, లేదంటే మస్ట్ ప్లేస్లో షుడ్ పెట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇవి మనం మోడల్ ఆక్సిలరీస్ బాగా నేర్చుకుంటే అలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చే సెంటెన్స్ కరెక్ట్ చేయడం ఇలాంటి వాటిల్లో కూడా మనకి బాగా ప్రాక్టీస్ అవుతుంది. ఈ మోడల్ ఆక్సిలరీస్ మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మనకి అలవాటు అవుతాయి అన్నమాట. సెంటెన్స్ కరెక్షన్లో కూడా యూజ్ అవుతాయి. వెర్బ్స్లో ఫస్ట్ టైప్ గురించి తెలుసుకున్నాం కదా, ఆక్సిలరీ వెర్బ్స్. నెక్స్ట్ ఇప్పుడు టైప్ వచ్చేసి మెయిన్ వెర్బ్స్. మెయిన్ వెర్బ్స్లో కూడా మనకి రెగ్యులర్ వెర్బ్స్ ఉంటాయి, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఉంటాయి. ఈ రెండు తెలియాలి అంటే మనకి మెయిన్గా
మనకి V1 V2 V3 V4 V5 అంటే ఏంటో తెలియాలి. సో మనకి ప్రతి వెర్బ్కి కూడా 5 ఫామ్స్ ఉంటాయి. అంటే మనం ఒక వెర్బ్ని 5 ఫామ్స్గా రాస్తాము. V1 V2 V3 V4 V5. V1 అంటే ప్రజెంట్ ఫామ్, V2 అంటే పాస్ట్, V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫామ్, V4 అంటే ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్, V5 అంటే సింపుల్ ప్రజెంట్ ఫామ్. ఈ 5 టైప్స్లోని కూడా ప్రతి వెర్బు రాస్తామన్నమాట. అండ్ ఈ 5 టైప్స్ రాసినప్పుడు గనక V2 V3 V1లో ఉన్నవి V2 V3లో కూడా ఉండి చిన్న చేంజ్తో గనక ఉంటే గనక మనం రెగ్యులర్ వెర్బ్స్ అంటాము. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ గెయిన్, గెయినడ్, గెయినడ్. V2 V3లో గెయిన్ అనే వర్డ్ ఉంది, జస్ట్ లాస్ట్లో ఈడి అని యాడ్ చేసాం అంతే. సో ఇలాంటి ఫామ్స్ని మనం రెగ్యులర్ వెర్బ్స్ అంటాము. ఇప్పుడు V1కి లాస్ట్లో ఎస్ యాడ్ చేసిన, ఈడి యాడ్ చేసిన, డి యాడ్ చేసిన V2 V3 వచ్చేస్తున్నాయి అనుకోండి, అవి రెగ్యులర్ వెర్బ్స్. సింపుల్గా V2 V3 ఫామ్ అయిపోతే కనుక అవి రెగ్యులర్ వెర్బ్స్ అంటాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో గెయిన్ ఉంది, గెయిన్కి ఈడీ యాడ్ చేస్తే గెయిన్డ్ అయింది. V3లో కూడా గెయిన్కి ఈడీ యాడ్ చేస్తే గెయిన్డ్ అయింది. సో మనకి పాస్ట్ పార్టిసిపుల్ ఈజీగా వచ్చేసాయి. అందుకని ఈ గెయిన్ అనేది రెగ్యులర్ వెర్బ్. ఇలా ఉండే అన్ని వెర్బ్స్ని కూడా మనం రెగ్యులర్ వెర్బ్స్ అంటాం. ఇప్పుడు V4 ఎలా వస్తుంది అంటే V1కి ఐఎన్జీ యాడ్ చేస్తే మనం V4 వస్తుంది. దాన్నే మనం ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్ అంటాము. అదే వెర్బ్కి ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేస్తే సింపుల్ ప్రెజెంట్ ఫామ్, అదే V5 ఫామ్. ఈ 5 ఫామ్స్ కూడా వెర్బ్కి చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. రెగ్యులర్ వెర్బ్స్లో V2 V3లో V1 కన్ఫర్మ్గా ప్రజెంట్ అయి ఉంటుంది. ఇప్పుడు గెయినడ్ ఉంది, గెయిన్లో కూడా గెయిన్ అనే వర్డ్ అయితే ఉంది, జస్ట్ లాస్ట్లో ఏదో ఒకటి యాడ్ అయింది. బట్ ఒకవేళ V1కి V2కి V3కి అసలు సంబంధమే లేకుండా మొత్తం వర్డే మారిపోయింది అనుకోండి, అప్పుడు దాన్ని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, స్పీక్, స్పోక్, స్పోకెన్. ఇక్కడ V2లో కానీ V3కి కానీ స్పీక్ అనే వర్డ్ ఎక్కడా లేదు, మొత్తం వర్డే మారిపోయింది. ఇలాంటి వాటిని మనం ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటాం. అండ్ అలాగే కొన్ని వెర్బ్స్ ఎలా ఉంటాయి అంటే V1 అయినా V2 అయినా V3 అయినా సేమ్ ఫామ్ ఉంటుంది. అలా ఉన్నా సరే మనం ఇర్రెగ్యులర్ వెర్బ్స్లోకే వస్తాయి. ఇప్పుడు చూడండి, కట్ ఉంది, కట్ కట్ కట్. V1 అయినా V2 అయినా V3 అయినా అది కట్టే. సో ఇలాంటి వెర్బ్స్ని కూడా మనం ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అనే అంటాము. సో V4 అయినా V5 అయినా సేమ్ రెగ్యులర్ వెర్బ్స్ లాగే V1కి ఇంగ్ ఫామ్ యాడ్ చేస్తే ప్రెజెంట్ పార్టిసిపల్ ఫామ్ అవుతుంది. అలాగే V1 వెర్బ్కి ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేస్తే V5 అయిపోతుంది, అదే సింపుల్ ప్రెజెంట్ ఫామ్. ఇక్కడ స్పీక్కి ఐఎన్జీ యాడ్ చేస్తే స్పీకింగ్, అలాగే స్పీక్కి ఎస్ యాడ్ చేస్తే స్పీక్. కట్కి ఐఎన్జీ యాడ్ చేస్తే కటింగ్, కట్కి ఎస్ యాడ్ చేస్తే కట్స్. సో ఇప్పుడు మనకి V2 V3లో చేంజ్ ఉన్న V4 V5లో మనకి రెగ్యులర్ వెర్బ్స్ అయినా ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అయినా చేంజ్ అయితే ఉండదు. ఎందుకు అంటే V1తో సంబంధం ఉంటుంది, V4కి కానీ V5కి కానీ. V2 తోటి V3 తోటి సంబంధం ఉండదు. కాబట్టి రెగ్యులర్ అయినా ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అయినా V4 V5 మాత్రం సేమ్ ఉంటుంది, జస్ట్ V2 అండ్ V3లోనే చేంజ్ ఉంటుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 3 టైప్స్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 4th టైపు యాడ్వర్బ్ గురించి నేర్చుకుందాం. యాడ్వర్బ్ డెఫినేషన్, యాడ్వర్బ్ ఎప్పుడు యూస్ చేస్తాం, అలాగే యాడ్వర్బ్లో ఉన్న టైప్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకుందాము. ఫస్ట్ యాడ్వర్బ్స్ డెఫినేషన్ చూద్దాము. Definition: adverb gives additional information about verb. Adverb is equal to add plus verb. సో ఇప్పుడు మనకి adverb అనేది verb గురించి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇప్పుడు తింటున్నాడు అనుకోండి, ఏం తింటున్నాడు అంటే ఎడిషనల్గా ఇన్ఫర్మేషన్ తినడం గురించి, ఎలా తింటున్నాడు, ఫాస్ట్గా తింటున్నాడా, స్లోగా తింటున్నాడా, అవన్నీ అనమాట. సో adverb ఎప్పుడు కూడా నౌన్ గురించి కానీ ప్రనౌన్ గురించి కానీ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. ఓన్లీ adverb అనేది verb గురించి మాత్రమే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్. సో యాడ్వర్బ్స్లో మనకి టైప్స్ ఉన్నాయి, టోటల్గా 8 టైప్స్ ఉన్నాయి. ఆ 8 టైప్స్ గురించి కూడా నేను ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాడ్వర్బ్స్లో ఫస్ట్ టైప్ వచ్చేసి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, సెకండ్ టైప్ వచ్చేసి యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, థర్డ్ టైప్ వచ్చేసి యాడ్వర్బ్ ఆఫ్ టైం, ఫోర్త్ టైప్ వచ్చేసి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, ఫిఫ్త్ టైప్ వచ్చేసి యాడ్వర్బ్ ఆఫ్ రీజన్, సిక్స్త్ టైప్
ఇంటరోగేటివ్ యాడ్వర్బ్స్. సెవెంత్ టైప్ యాడ్వర్బ్స్ ఆఫ్ ఎఫర్మేషన్ అండ్ నెగోషియేషన్. లాస్ట్ టైప్ వచ్చేసి యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీస్. ఈ 8 టైప్స్ కూడా యాడ్వర్బ్స్లో యొక్క టైప్స్. ఫస్ట్ టైపు యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఏంటి అంటే హౌ అంటే యాక్షన్ ఎలా జరుగుతుంది, వెర్బ్ హౌ ఎలా జరుగుతుంది అనే దానికి ఆన్సర్ ఇస్తుంది. ఇప్పుడు హ్యాపీలీ, క్విక్లీ, స్లోలీ, సాడ్లీ, లౌడ్లీ ఈ వర్డ్స్ అన్నీ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్లోకి వస్తాయి. ఎగ్జాంపుల్, హీ ఈజ్ లాఫింగ్ లౌడ్లీ. సో హీ ఈజ్ లాఫింగ్ అంటే తను నవ్వుతున్నాడు. ఎలా నవ్వుతున్నాడు? చాలా గట్టిగా నవ్వుతున్నాడు అంటే లౌడ్లీ అనేది ఇక్కడ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. షీ ఈజ్ కమింగ్ స్లోలీ. సో కమింగ్ అనేది ఇక్కడ వెర్బ్. ఎలా వస్తుంది? స్లోగా వస్తుంది. సో స్లోలీ అనేది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. నెక్స్ట్ వచ్చేసి యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. హౌ ఆఫెన్ అంటే ఒక వెర్బ్ ఎన్నిసార్లు జరిగింది అనే దానికి ఆన్సరే ఈ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ఎగ్జాంపుల్, హీ ఏట్ ట్వైస్. ఇక్కడ ఏట్ అనేది వెర్బ్. ఎన్నిసార్లు తిన్నాడు? 2 times తిన్నాడు. ఈ 2 times అనేది ట్వైస్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ విజిటెడ్ వన్స్. ఇక్కడ విజిటెడ్ అనేది వెర్బ్. ఎన్నిసార్లు విజిట్ చేశాను? వన్స్ అంటే వన్స్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో ఇలా ఆల్వేస్, ఆఫెన్, వన్స్, ట్వైస్, థ్రైస్, ఒకేషనల్లీ, ఫ్రీక్వెంట్లీ ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీగా మనం యూస్ చేసుకుంటాము. నెక్స్ట్ యాడ్వర్బ్స్లో నెక్స్ట్ టైప్ వచ్చేసి యాడ్వర్బ్ ఆఫ్ టైమ్. ఈ యాడ్వర్బ్ ఆఫ్ టైమ్ ఏంటంటే వెర్బ్ ఎప్పుడు జరిగింది, వెన్ ఎప్పుడు జరిగింది అనే దానికి చెప్పడానికి యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఐ సా యూ నవ్. ఇక్కడ వెర్బ్ ఏంటి? సా చూడడం. ఎప్పుడు చూసాం? నవ్ అంటే ఇప్పుడే. సో ఇక్కడ నవ్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ టైమ్. దెన్, నవ్, ఎగో, బిఫోర్, జస్ట్ ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా మనం యాడ్వర్బ్ ఆఫ్ టైమ్ని రిప్రజెంట్ చేయడానికి యూస్ చేస్తాం. నెక్స్ట్ టైప్ వచ్చేసి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఇప్పుడు వెర్బ్ ఎక్కడ జరిగింది, వేర్ అంటే ఎక్కడ జరిగింది అని చెప్పడానికి ఈ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేసెస్ అనేవి యూజ్ అవుతాయి. సో షీ ఈజ్ ప్లేయింగ్ అవుట్ సైడ్. ప్లేయింగ్ ఆడుకుంటుంది అనేది వెర్బ్. ఎక్కడ ఆడుకుంటుంది అని చెప్పడానికి మనం ఏ వర్డ్ యూస్ చేసాం? అవుట్ సైడ్. అంటే ఈ అవుట్ సైడ్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. సో ఇలా హియర్, దేర్, ఇన్, అవుట్, ఇన్సైడ్, అవుట్ సైడ్ ఇలా ఈ ప్లేసెస్ చెప్పడానికి యూస్ చేసేవన్నీ కూడా మనకి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేసెస్లో కేటగిరీలోకి అయితే వస్తాయి. నెక్స్ట్ యాడ్వర్బ్లో నెక్స్ట్ టైప్ వచ్చేసి యాడ్వర్బ్ ఆఫ్ రీజన్. సో ఇప్పుడు ఒక వెర్బ్ జరిగిందనుకోండి, ఎందుకు జరిగింది అని చెప్పడానికి ఏ ఏ వర్డ్స్ యూస్ చేస్తామో ఆ వర్డ్స్ అన్నీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ రీజన్లోకి వస్తాయి. ఎగ్జాంపుల్, హీ గేవ్ మీ ఎ పెన్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎ పెన్. నాకు తను పెన్ ఇచ్చాడు ఎందుకంటే నా దగ్గర ఆ పెన్ లేదు. సో ఇచ్చాడు, ఇచ్చినందుకు మనం రీజన్ ఏం చెప్తున్నాం? ఎందుకు ఇచ్చాడని రీజన్ చెప్పడానికి ఏ వర్డ్ యూస్ చేసాం? బికాస్. అంటే ఇక్కడ ఈ బికాస్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ రీజన్లోకి వస్తుంది. సో యాజ్, సిన్స్, బికాస్, హెన్స్, దేర్ ఫోర్ ఇలా ఈ వర్డ్స్ అన్నీ కూడా మనకి యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ కేటగిరీలోకి వస్తాయి. సో మనం ఒక రీజన్ చెప్పడానికి యూస్ చేస్తున్నప్పుడు అన్నీ కూడా ఈ వర్డ్స్ యూస్ చేస్తాం. యాడ్వర్బ్స్లో నెక్స్ట్ టైప్ వచ్చేసి ఇంటరోగేటివ్ యాడ్వర్బ్స్. సో ఇక్కడ క్వశ్చనింగ్కి యూస్ చేసే వర్డ్స్ ఇంటరోగేటివ్ యాడ్వర్బ్స్ అవుతాయి. సో మనకి ఇదే ఇంటరోగేటివ్ యాడ్వర్బ్సే మనకి ప్రొనౌన్స్లో కూడా ఉన్నాయి. అవి ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్. సో వాటికి వీటికి తేడా ఏంటి అంటే కనుక, ఒకవేళ ఇప్పుడు పర్సన్ గురించి కనుక క్వశ్చన్ చేస్తున్నప్పుడు హూ ఆర్ యూ అంటాము, అంటే నువ్వెవరు. అక్కడ నౌన్ గురించి మనం స్పెసిఫై చేస్తున్నాం కాబట్టి అవి ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, వెన్ డిడ్ యూ కమ్ అంటే ఎప్పుడు వస్తావు. కమ్ అనే దానికి మనకి క్వశ్చనింగ్ వర్డ్ అనేది స్పెసిఫై చేస్తుంది. ఇలాంటి వాటికేమో మనం ఇంటరోగేటివ్ యాడ్వర్బ్స్ అని అంటాము. వెన్, హౌ, వేర్, వై ఇలాంటి ఈ వర్డ్స్ అన్నీ క్వశ్చనింగ్కి, వెర్బ్స్ యొక్క క్వశ్చనింగ్కి యూజ్ అయ్యేలాగా మనం సపోర్ట్ ఇస్తూ ఉంటే కనుక ఈ ఇంటరోగేటివ్ యాడ్వర్బ్స్లోకి వస్తాయి ఆ వర్డ్స్ అన్నీ కూడా. ఈ వెన్, హవ్, వేరు, వై ఈ వర్డ్స్ అన్నీ కూడా అవే కేటగిరీలోకి మనకి వస్తాయి. నెక్స్ట్ టైప్ వచ్చేసి యాడ్వర్బ్స్లో యాడ్వర్బ్స్ ఆఫ్ ఎఫర్మేషన్ అండ్ నెగోషియేషన్. సో ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ ఎఫర్మేషన్ అండ్ నెగోషియేషన్ తెలియాలి అంటే మనకి
అసలు ముందు ఎఫర్మేషన్ అంటే ఏంటి, నెగోషియేషన్ అంటే ఏంటి, ఇవి తెలియాలి. సో ఎఫర్మేషన్ అంటే దేనికైనా ఒక పనికి కానీ లేదంటే ఒకళ్ళు చెప్పిన దానికి కానీ ఎస్ అని చెప్పడం, అంటే అగ్రీ అవ్వడాన్ని ఎఫర్మేషన్ అంటాము. అదే నెగోషియేషన్ అంటే అంటే నాకు వద్దు, నో అనడం, లేదంటే నెగోషియేట్ చేయడం, వద్దని చెప్పేయడం లేదంటే దాన్ని అపోజ్ చేయడం, ఇలాంటివి దాన్ని నెగోషియేషన్ అంటారు. అంటే ఏదైనా ఒక పనికి కానీ ఎవరైనా చెప్పిన విషయానికి కానీ ఎస్ నో అంటే అగ్రీ చేస్తున్నామా నెగోషియేట్ చేస్తున్నామా అని చెప్పడానికి యూస్ చేసే వర్డ్స్ అన్నీ కూడా మనం ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ ఎఫర్మేషన్ అండ్ నెగోషియేషన్లోకి అయితే వస్తాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎస్ ఐ కెన్ డూ ఇట్. ఇక్కడ విల్ యూ డూ ఇట్ అని ఒకళ్ళు అడిగినప్పుడు నేను ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని చెప్పాను. అంటే నేను క్వశ్చన్కి అగ్రీ అవుతూ ఎస్ అని రిప్లై ఇస్తున్నాను కాబట్టి ఇది ఎఫర్మేషన్. ఇక్కడ ఎఫర్మేషన్ తెలపడానికి అంటే నేను అగ్రీ అవుతున్నాను అని తెలపడానికి ఇక్కడ మనం ఏం వర్డ్ యూస్ చేసాం, ఎస్ అనే వర్డ్ని యూస్ చేసాం. అంటే ఈ ఎస్ అనే వర్డ్ మనకి ఎఫర్మేషన్కి యూస్ చేసాం కదా, దీన్ని యాడ్వర్బ్స్ ఆఫ్ ఎఫర్మేషన్ అండ్ నెగోషియేషన్ అంటాము. సో ఈ ఎస్, సర్టెన్లీ, నో, ప్లీజ్, ఓకే ఇలాంటి ఈ వర్డ్స్ అన్నీ కూడా మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ ఎఫర్మేషన్ అండ్ నెగోషియేషన్ కేటగిరీలోకి వస్తాయి. యాడ్వర్బ్స్లో నెక్స్ట్ టైప్ వచ్చేసి యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీస్. డిగ్రీ అంటే క్వాంటిటీ గురించి తెలిపేదాన్ని యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీస్ అంటాం. ఎన్ఎఫ్, లిటిల్, ఏ లిటిల్ అంటే ఇప్పుడు మీరు ఒక పిజ్జా తింటున్నారు, అది మీకు సరిపోయింది అంటే ఎనఫ్, లేదంటే లిటిల్ పీస్ ఒక చిన్న పీస్, ఇలా క్వాంటిటీ గురించి తెలపడానికి యూస్ చేసే వర్డ్స్ అన్నీ కూడా ఈ ఎనఫ్, లిటిల్, ఏ లిటిల్ ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీస్ కేటగిరీలోకి వస్తాయి. సో ఇక్కడతో యాడ్వర్బ్స్ యొక్క డెఫినిషన్, టైప్స్ ఎక్స్ప్లెనేషన్ విత్ ఎగ్జాంపుల్స్ అన్నీ అయిపోయాయి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో యాడ్వర్బ్స్ ఎప్పుడు కూడా వెర్బ్ గురించి మాత్రమే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అది మాత్రం మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో ఎందుకు అంటే మనకి ఇది సరిగ్గా క్లారిటీ రాలేదనుకోండి, నెక్స్ట్ టాపిక్ యాడ్జెక్టివ్స్ అనేవి మనకి సరిగ్గా అర్థం కాదనమాట. సో ఇప్పుడు మనకి యాడ్వర్బ్స్కి యాడ్జెక్టివ్స్కి కూడా డిఫరెన్స్ అదే. సో ఇప్పుడు మనకి యాడ్వర్బ్స్కి క్లారిటీ వస్తేనే మనం యాడ్జెక్టివ్స్ కూడా బాగా నేర్చుకోగలము. అండ్ మెయిన్లీ ఈ పాయింట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి, యాడ్వర్బ్ అంటే పేరులోనే ఉంది కదా వెర్బ్. సో వెర్బ్కి సపోర్ట్ ఇస్తుంది అండ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాన్ని ఈ యాడ్వర్బ్ అని అంటాము. సో ఇప్పుడు నెక్స్ట్ టైప్లోకి వెళ్ళిపోదాం. మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 4 అయిపోయాయి కదా, నౌన్, ప్రనౌన్, వర్బ్, యాడ్వర్బ్. ఇప్పుడు 5th యాడ్జెక్టివ్. సో ఈ యాడ్జెక్టివ్లో ఉండే డెఫినేషన్ ఏంటి, ఎందుకు యూస్ చేస్తాం, ఎగ్జాంపుల్స్, టైప్స్, ఆ టైప్స్ ఎక్స్ప్లెనేషన్ అన్నీ